యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు మనము లోకా సువార్త నుండి ప్రశ్నలు మరియు జవాబులు తెలుసుకుందాం. 1. యేసు ఒలీవల కొండ మీద తన శిష్యులతో మాట్లాడుచుండగా ఎవరు వచ్చారు? జవాబు: యేసు ఒలీవల కొండ మీద తన శిష్యులతో మాట్లాడుచుండగా జనులు గుంపులుగా వచ్చారు. 2. ఒలీవల కొండ మీదకి జనుల గుంపును ఎవరు తీసుకుని వచ్చారు? జవాబు: ఒలీవల కొండ మీదకి జనుల గుంపును ప్రధాన యాజకులను, దేవాలయపు అధికారులను, పెద్దలను, సైనికులను యేసును బంధించి తీసుకుని వెళ్ళుటకు యూదా తీసుకుని వచ్చెను. 3. యూదా అందరికంటే ముందుగా యేసు దగ్గరకు ఎందుకు వచ్చాడు? జవాబు: యూదా జనుల గుంపు కంటేను, ప్రధాన యాజకుల కంటేను, దేవాలయపు అధికారుల కంటే, పెద్దల కంటేను ముందుగా యేసును ముద్దు పెట్టుకొని పట్టించుటకు వచ్చెను. 4. ముద్దు పెట్టుకున్నటకు వచ్చిన యూదాతో యేసు ఏమన్నారు? జవాబు: యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుతున్నావా అనెను. 5. వచ్చిన గుంపును చూసి యేసు శిష్యులలో ఒకడు ఏమన్నాడు? జవాబు: వచ్చిన గుంపును, దేవాలయపు పెద్దలను చూసి యేసు శిష్యులలో ఒకడు, ప్రభువా, కత్తితో వీరిని నరుకుదుమా అనెను. 6. వచ్చిన గుంపును చూచి వారిని నరుకుదుమా అని అడిగిన వానికి యేసు సమాధానం చెప్పబోయే అంతలో సీమోను పేతురు ఏం చేశాడు? జవాబు: యేసుని పట్టుకున్నట్టుకు వచ్చిన గుంపును నరుకుదుమా అని అడిగిన వానికి యేసు సమాధానం చెప్పబోయే అంతలో సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి అతని కుడి చెవి నరికెను. 7. సీమోను పేతురు ప్రధాన యాజకుని దాసుని కుడి చెవి నరికినప్పుడు యేసు ఏం చేశాను? జవాబు: యేసు ఈ మట్టుకు తాళుడని చెప్పి ప్రధాన యాజకుని దాసుని యొక్క తెగిపడిన చెవి మొక్కను తీసుకొని చెవికి అతికించి బాగు చేశాను. 8. యేసు తనను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ, దేవాలయపు అధికారులతోనూ, పెద్దలతోనూ ఏమన్నారు? జవాబు: యేసు తనను పట్టుకొని వచ్చిన ప్రధాన యాజకులతోనూ, దేవాలయపు అధికారులతోనూ, పెద్దలతోనూ, మీరు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్లు కత్తులతోనూ గుదియలతోనూ వచ్చితేనే నేను అనుదినము దేవాలయంలో ఉన్నప్పుడు పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారము అనెను. యేసు మరియు తన శిష్యులు కిద్రోను వాగు దాటి ఆ వైపున ఉన్న ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు. ఆ రోజు గురువారం రాత్రి యేసు తన శిష్యులతో ఒలీవల కొండ మీద మాట్లాడుతూ, మీరు శోధనలో ప్రవేశింపకుండా నిమిత్తము మెలకువగా ఉండి ప్రార్థన చేసుకున్నది అని చెప్తూ ఉండగా ఆ కొండ మీదకి జనులు గుంపులుగా వచ్చారు. యూదా ప్రధాన యాజకులను, దేవాలయపు అధిపతులను, పెద్దలను, సైనికులను తీసుకుని వచ్చాడు. అయితే వారిలో యూదా ముందుగా వచ్చి యేసుని ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు యేసు, యూదా, నీవు ముద్దు పెట్టుకొని మనుష్య కుమారుని అప్పగించుతున్నావా అనెను. అక్కడ ఉన్న జనుల గుంపును చూసి ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, వీరిని నరుకుదుమా అని అన్నాడు. నరుకుదుమా అనిన వానికి యేసు సమాధానం చెప్పబోయే అంతలో సీమోను పేతురు తన దగ్గర ఉన్న కత్తిని దూసి ప్రధాన యాజకుని దాసుడైన మల్కు యొక్క చెవి నరికెను. యేసు పేతురుతో, నీ కత్తి వలలో పెట్టుము అని చెప్పి తెగిపడిన చెవి తీసి ప్రధాన యాజకుని దాసుని చెవిని అతికించి బాగు చేశాను. యేసు ప్రధాన యాజకులతోనూ, దేవాలయపు అధికారులతోనూ, పెద్దలతోనూ
మీరు బందిపోటు దొంగ మీదకు వచ్చినట్లు కత్తులతోనూ గురియలతోనూ బయలుదేరి వచ్చితిరా. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు నన్ను పట్టుకొనలేదు. అయితే ఇది మీ గడియ మరియు అంధకార సంబంధమైన అధికారము అని ప్రధాన యాజకులతో యేసు అన్నారు. థ్యాంక్ యూ.